జీవములేని వారికి జీవమునిచ్చే జలములు, మరణ పడకలైన వారిని లేవనెత్తే జలములు, వ్యాధి బాధలున్న వారిని స్వస్థపరిచే జలములు, పాప கோட்டை எந்தன் தஞ்சம் எந்தன் நாடு நண்பர் நீர், எனக்காய் வந்தீர் எனக்காய் மறித்தீர் எனக்காய் திரும்ப வருபவர் நீர். எந்தன் கோட்டை எந்தன் தஞ்சம் எந்தன் நாடு நண்பர் நீர், எனக்காய் வந்தீர் எனக்காய் மறித்தீர் எனக்காய் திரும்ப வருபவர் நீர். உம்மை போல உலகில் யாரும் இல்லையே, உம்மை பாடி போற்றி உயர்த்திடுவேன். உம்மை போல உலகில் யாரும் இல்லையே, உம்மை பாடி போற்றி உயர்த்திடுவேன். இயேசு பிறந்தார் பிறந்தார் எனக்காகவே, சிலுவை சுமந்தார் மரித்தார் எனக்காகவே, உயர்த்தெழுந்தார் எழுந்தார் எனக்காகவே, மீண்டும் வருவார் வருவார் எனக்காகவே. இயேசு பிறந்தார் பிறந்தார் எனக்காகவே, சிலுவை சுமந்தார் மரித்தார் எனக்காகவே, எழுந்தார் எழுந்தார் எனக்காகவே, மீண்டும் வருவார் வருவார் எனக்காகவே. యేసయ్య జన్మించే రారండి, యేసయ్యను చూద్దాము. రారండి యేసయ్య జన్మించే రారండి, యేసయ్యను చూద్దాము. దేశములో బెత్లెహేము గ్రామములో, యూదయా దేశములో బెత్లెహేము గ్రామములో యేసయ్య జన్మించే, యేసయ్య జన్మించే చీకటిని తొలగించే. రారండి రారండి యేసయ్య జన్మించే రారండి, యేసయ్యను చూద్దాము. రారండి యేసయ్య జన్మించే రారండి, యేసయ్యను చూద్దాము. దావీదు వంశమున కన్యమరియ గర్భమున, దావీదు వంశమున కన్యమరియ గర్భమున యేసయ్య జన్మించే, యేసయ్య జన్మించే సమాధానమునిచ్చే. రారండి రారండి యేసయ్య జన్మించే రారండి, యేసయ్యను చూద్దాము. రారండి యేసయ్య జన్మించే రారండి.
కాపరులు యేసయ్యను దర్శించి తూర్పు దేశపు జ్ఞానులు యేసయ్యను దర్శించి గొర్రెల కాపరులు తూర్పు దేశపు జ్ఞానులు యేసయ్యను దర్శించి యేసయ్యను దర్శించి కానుకలను అర్పించే రారండి రారండి యేసయ్య జన్మించే రారండి యేసయ్యను చూద్దాము రారండి యేసయ్య జన్మించే రారండి యేసయ్యను చూద్దాము రారండి యేసయ్య జన్మించే రారండి యేసయ్యను చూద్దాము రారండి యేసయ్య జన్మించే రారండి యేసయ్యను చూద్దాము. జీవజనములు అండ్ మా టీవీ ప్రోగ్రామ్ మిస్ అవ్వకుండా చూస్తున్న మా ప్రియులు ఆత్మీయులందరికీ షాలోమ్. దేశ విదేశాలలో దేవుని చేత బహుబలంగా వాడబడుచున్న దైవజనులు దేవుని దాసులు పాస్టర్ రాజేంద్ర కుమార్ గారు దైవ సందేశాన్ని అందించగలరు. 2016 ఈ 2016వ సంవత్సరం ఒక ప్రాస్పరస్ సక్సెస్ఫుల్ న్యూ ఇయర్గా మీ జీవితం ఉండాలి అనుకుంటే మీరు ఏం చేయాలి? ఈ మాటలు మీరు శ్రద్ధగా ఆలకిస్తే మీ జీవితంలో అట్టి దీవెనలు ఆశీర్వాదాలు మీరు మీ కుటుంబం పొందుకోగలుగుతారు. వింటారా? జాగ్రత్తగా వినండి. మొదటిది ఇవాళ రహస్యం చెప్తాను. మీరు అభివృద్ధి అవ్వడానికి రహస్యం ఏంటో తెలుసా? వర్ధిల్లాలి అని అంటే ఏం చేయాలో తెలుసా? మీ పాపాన్ని మీరు ఒప్పుకోవాలి, మీ నిజస్థితిని ఒప్పుకోవాలి. చాలామంది ఇంకా పాపములో ఉన్నారు, అందుకే వర్ధిల్లటం లేదు. ఇవాళ మన పాపములో మనం ఉంటే మనం వర్ధిల్లలం. గుర్తుపెట్టుకోండి, ఒక చెట్టు అభివృద్ధి అవ్వకపోవడానికి గల కారణం ఆ చెట్టు ఎన్ని మాన్యూర్స్ వేసినా, గెత్తం వేసినా, ఎరువేసినా, నీళ్లు పెడుతున్నా ఆ చెట్టు అభివృద్ధి అవ్వట్లా. దీనికి కారణం ఏంటని చూస్తే ఆ చెట్టుకి ఆకులకి కిందన పురుగులు ఉన్నాయి. ఆ పురుగులు ఆ చెట్టుని ఎదగకుండా చేసేస్తున్నాయి. ఆ చెట్టు అభివృద్ధి అవ్వకుండా ఆ పురుగులు తినివేయడం వల్ల ఆ చెట్టు ఎదగడం లేదు. ఎప్పుడైతే ఆ పురుగుల్ని కనిపెట్టి ఆ పురుగుల మందు మనం జల్లితే పురుగులు చచ్చిపోతాయి, అప్పుడు చెట్టు ఎదుగుతుంది. ఇవాళ మన జీవితంలో పాపం అనే పురుగు ఉన్నంతకాలం నువ్వు అభివృద్ధి పొందలేవు. పాపం అనే జీవితం నువ్వు అనుభవించే కొలిది నువ్వు జీవితంలో ఎప్పుడూ అభివృద్ధి అవ్వలేవు. ఇవాళ చాలామంది దేవుని నమ్ముకున్న బిడ్డలు అని చెప్తున్నారు, కానీ ఇంకా యేసుని నమ్ముకొని కూడా పాపములో ఉన్నవారు చాలామంది ఉన్నారు. మీరు ఆలోచించండి, దేవుడు మాట వినకుండా ఇంకా పాపములో ఉన్న వాళ్ళు ఎంతమంది? ఇంకా చెడ్డ కార్యాలు చేసేవాళ్ళు ఎంతమంది? చెడ్డ జీవితం కలిగినటువంటి వారు ఎంతమంది? మీరు వర్ధిల్లాలంటే మీ పాపాన్ని ఒప్పుకోండి, దాన్ని విడిచిపెట్టండి. సామెతల గ్రంథం, బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనంలో చదువుకుంటే, సామెతల గ్రంథం 28:13, అతిక్రమములను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడు. ఈరోజు ప్రభునందు దేవుని బిడ్డలారా, ఎవరు వర్ధిల్లరు? అతిక్రమములను దాచిపెట్టేవాడు. ఇవాళ మీ పాపాన్ని దాచిపెట్టేసుకుంటున్నారు, అందుకే మీరు వర్ధిల్లడం లేదు. ఈ సంవత్సరం మీరు వర్ధిల్లాలని కోరుకుంటున్నారా? మీరు వర్ధిల్లాలంటే ఈ రహస్యాన్ని మాత్రం మర్చిపోకండి. ఎంతో అద్భుతమైన సందేశాలు ప్రార్థనా పూర్వకంగా మీ కొరకు సిద్ధపరిచినటువంటి దేవుడు, మీరు నేను మనమందరం విని మనమందరూ ఈ సంవత్సరంలో బహుగా వర్ధిల్లాలా, బహుగా ఆశీర్వదించబడాలి. మన బిడ్డలు వర్ధిల్లాలి, మన కుటుంబాలు వర్ధిల్లాలి, మన జీవితం వర్ధిల్లాలి. నీ నామం గొప్పదిగా చేస్తానన్నాడు దేవుడు. నువ్వు వర్ధిల్లాలని కోరుకుంటున్నావా? అయితే ప్రియమైన దేవుని బిడ్డ, నీ పాపాన్ని ఒప్పుకో, దాన్ని విడిచిపెట్టు, దాన్ని కప్పిపెట్టుకోవద్దు. కొంతమంది పాపాలు దాసేసుకుంటారు, వాళ్ళు చెప్పరు దేవుడికి, ప్రభువా నేను తప్పు చేశానని ఒప్పుకోరు. నువ్వు తప్పు చేసావని ఒప్పుకోలేనంత వరకు నీ జీవితంలో అభివృద్ధిని అనుభవించలేవు. యోనా తప్పు చేశాడు, యోనా పాపం చేశాడు. ఏమిటి ఆయన చేసిన పాపం? దేవుడు వెళ్ళమన్న స్థలానికి వెళ్ళలా. దేవుడు నినివే పట్టణానికి వెళ్ళమన్నాడు, కానీ దేవుడు వెళ్ళమన్న పట్టణానికి వెళ్ళకుండా తర్షీష్ పట్టణానికి వెళ్ళాడు. ఏమైంది? ఆ తర్షీష్కి ఎక్కిన వాడెక్కాడు, ఆ వాడ ప్రమాదానికి గురైంది. తన జీవితంలో విపత్తులు వచ్చినాయి, మరణకరమైన పరిస్థితి వచ్చింది. ఇవాళ మన జీవితంలో శ్రమలకి గల కారణం ఏంటంటారు? దేవుడి మాట వినకపోవడం. పాపము అంటే ఆజ్ఞ అతిక్రమము, డిసొబేయింగ్ గాడ్స్ వర్డ్. వాళ్ళ దేవుడి మాట వినం. మనం కొత్త సంవత్సరంలో నుంచైనా మీరు తీర్మానం చేసుకుంటే మీ జీవితం పాత జీవితంలాగా ఉండడానికి వీల్లేదు.
ఇంతవరకు మీరు జీవించిన జీవితం ఒక ఎత్తు అయితే, ఇప్పుడు నుంచి ఈ రోజు మొదలుకొని డే 1 నుంచి 2016 God is going to bless you in abundant way and give you a prosperous new year. Yes, prosperous new year. కొంతమంది అన్నీ అవసరం లేదు, కొంతమంది కొత్త సంవత్సరంలో కొత్తగా కొంతమంది నిద్రపోతూనే ఉంటారు. వాళ్ళ నిద్ర విడిచిపెట్టడానికి ఇష్టపడరు. వాళ్ళ జీవితంలో అభివృద్ధి రాదు. అభివృద్ధి రావాలంటే నువ్వు చేయవలసిన మొదటి పని, అతిక్రమములను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు. ఇక్కడ రాస్తుంది, నీ ఆత్మ వర్ధిల్లుచు, అన్ని విషయాల్లో నీవు వర్ధిల్లుచు. వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. ఇవాళ మీరు పుట్టినప్పుడు ఎలా ఉన్నారో అలా లేరు. ఇప్పుడు మీరు వర్ధిల్లారు. పుట్టినప్పుడు మీ యొక్క పొడుగు కొంచెంగా ఉంటే ఇప్పుడు మీరు పొడుగయ్యారు, ఎత్తయ్యారు. పుట్టినప్పుడు మీరు భోజనాన్ని కొంచెంగా తీసుకునేవారు, మీరు పాలు తాగేవారు. తర్వాత గోరు ముద్దలు తినిపించేవారు. గోరు ముద్దలు, గోరుతో ముద్ద. మెల్లిగా అన్నం తినిపించేవారు. ఇప్పుడు నీకు నువ్వుగా తింటున్నావు, వర్ధిల్లావు. నువ్వు ఉద్యోగంలో వర్ధిల్తున్నావు. ఇంతకుముందు జీతం మనకి 100 రూపాయలు వస్తే సరిపోయేది. ఇప్పుడు మామూలుగా కూలే మనం చూస్తే 500. అంటే నువ్వు వర్ధిల్లావు. ఇప్పుడు నువ్వు అభివృద్ధి పొందుతున్నావు. ఇంతకుముందు నెలకి నీకు 3000 వస్తే ఇప్పుడు నీకు 15,000 సంపాదించుకో, నువ్వు వర్ధిల్లావు. ఇందాక ఒక ఆయన చెప్పారు, 150-200 రూపాయల జీతం, ఇవాళ 25,000 రూపాయలు మిగతా వాళ్ళకి జీతం. ఆయనే ఒక పని వాళ్ళకి జీతాలు ఇచ్చే ఆ స్థాయిలోకి దేవుడు నిలబెట్టాడు. అండ్ దాట్స్ ద బ్లెస్సింగ్. వర్ధిల్లాడు. అంతటితో ఆగిపోవాలా? కాదు. ఆయన వ్యాపారం ఇంకా అంతకంతకు వర్ధిల్లాలి కొత్త సంవత్సరంలో. ఆయన వ్యాపారం మాత్రమేనా? కాదు. ఇక్కడ కూర్చున్న మీ అందరి జీవితాల్లో వర్ధిల్లాలంటే ఏం చేయాలా? అతిక్రమములను దాచిపెట్టకండి. మీరు దాచిపెట్టినంత కాలం మీరు వర్ధిల్లరు. బైబిల్ క్లియర్గా చెప్తుంది, అతిక్రమములను దాచిపెట్టేవాడు వర్ధిల్లు. మనం ఏం చేయాలా? ఒప్పుకోండి, ఒప్పుకోండి, కప్పుకోకండి. ఎవరి దగ్గర ఒప్పుకోండి? దేవుడి దగ్గర ఒప్పుకోండి. మీ పాస్టర్ గారి దగ్గర కూడా ఒప్పుకోవసరలా. కొంతమంది కొన్ని శాఖల వారు చెప్పేది ఏంటో తెలుసా? పాస్టర్ గారు చెవులో చెప్పాలా, పోప్ గారు చెవులో చెప్పాలా, అప్పుడే నీ పాపాలు క్షమించబడతాయి. ఆయన పవిత్రమైన జలంతో నీ చేతులు కడుగుతాడు కనుక నువ్వు నీ పాపాలు కడిగేసుకుంటే నువ్వు పాప క్షమాపణ అవసరం లేదు. నువ్వు పాస్టర్ గారికి చెప్పవసరం లేదు. మరి ఎవరికి చెప్పాలి? దేవుడికి చెప్పాలి. నీ పాపములు నువ్వు ఒప్పుకుంటే, దాన్ని విడిచిపెడితే దేవుడి కనికరాన్ని పొందుతావు. వర్ధిల్లు. దాచిపెడితే వర్ధిల్లు. సో పాయింట్ నెంబర్ 1, ఇవాళ మీరు వర్ధిల్లాలి అని అంటే కోరుకున్నోళ్ళు ఇక్కడి నుంచైనా పాపాన్ని దాచిపెట్టకండి. కొంతమంది భార్యకి తెలియకుండా రహస్య పాపాలు చేసేవాళ్ళు ఉన్నారు. కొంతమంది భార్యలు భర్తలకు తెలియకుండా రహస్య పాపాలు చేసేవాళ్ళు ఉన్నారు. వీళ్ళు వర్ధిల్లరు. ఒకరోజు నీ రహస్యమైన పాపం దొరికిపోతావు, తెలిసిపోద్ది. కొంతమంది పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులకు తెలియకుండా రహస్య పాపాలు చేస్తారు. ఏదైనప్పటికీ ఈరోజు నీ పాపాన్ని ఒప్పుకోగలిగితే, అది విడిచిపెట్టగలిగితే నువ్వు వర్ధిల్లుతావు. అది ఒప్పుకోలేనంత కాలం నువ్వు వర్ధిల్లవు. ఈ సత్యాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక 2, మీరు వర్ధిల్లాలి, ఈ సంవత్సరం వర్ధిల్లాలి అనేవాళ్ళు 2 చేతులు పైకెత్తండి. మీరందరూ వర్ధిల్లాలి. కోరుకుంటే సరిపోదు, చెప్పింది చేయాలా. ఎంచున్నారా? కోరుకుంటే సరిపోదు, చెప్పింది చేయాలా. ఏం చేయాలా? సరే, నేను అంత హార్డ్ వర్క్ చేస్తున్నాను. వర్క్ హార్డ్. ఇవాళ మీరు కష్టపడి మీరు నమ్మకంగా ఉండి దేవుడిలో యథార్థంగా ఉండి దేవుడు తప్పక మిమ్మల్ని వర్ధిల్లు చేస్తాడు. ఎందుకు పనికిరానండి దేవుడు ఇవాళ నన్ను ప్రపంచ దేశాలకి తీసుకెళ్ళి దేవుని వాక్యాన్ని అందిస్తున్నాడు. ఈ సంవత్సరం మరొకసారి నేను కెనడా దేశానికి వెళ్ళి దేవుని వాక్యాన్ని అందించబోతున్నాను. ఈ సంవత్సరం మరొకసారి అమెరికా దేశానికి వెళ్ళి ప్రతి సంవత్సరం కూడా దేవుని వాక్యాలు అందిస్తూ ప్రపంచ దేశాలు తిరిగి రావడానికి అయోగ్యుని పనికిమాలోని దేవుడు నాకు అవకాశం, టీవీ పరిచయం ద్వారా కొన్ని లక్షల మందికి దేవుడి వాక్యం అందించడానికి. ఎలా జరుగుతుంది ఇది? ఇంకా ఈ వాక్యం ప్రపంచమంతా వ్యాపించబడుతూ దేవుని సువార్త శీఘ్రంగా ముందుకు కొనసాగడానికి కృపదాయి చేస్తున్నాడు. ఈ సేవని దేవుడు వర్ధిల్లింపజేస్తున్నాడు. ఈ సేవ దేవుడు వర్ధిల్లింపజేయాలంటే ఈ సేవలో ఉన్న వాళ్ళందరూ కూడా మీరు మీ పాపాన్ని ఒప్పుకోవాలి, దాన్ని విడిచిపెట్టాలి. 2, మన జీవితంలో వర్ధిల్లాలి అంటే పిరికితనం పనికిరాదు. డోంట్ బీ కవర్డ్లీ. కొంతమంది అంత పిరికోళ్ళు, అందుకే ఏది సాధించలేరు. వారి జీవితంలో ఎప్పుడు వర్ధిల్లరు. మీరు వర్ధిల్లాలంటే 2వ షరతు ధైర్యం అవసరం. ధైర్యం కావాలి. డూ యూ హ్యావ్ కరేజ్, boldness, strength
బ్రేవ్, ఆర్ యు బ్రేవ్ ఎనఫ్? నీకు ధైర్యం లేదే నువ్వు వర్ధిల్లవు. చాలామందికి ధైర్యం ఉండదు. ఏ పని చేయాలన్నా ధైర్యం ఉండాలి, ఏ వ్యాపారం చేయాలన్నా ధైర్యం ఉండాలి, ఏ ఉద్యోగంలో అడుగు పెట్టాలన్నా ధైర్యం ఉండాలి, ఆ చదువు నేను పూర్తి చేయగలననే ధైర్యం ఉండాలి, నేను ఈ సేవ చేయగలననే ధైర్యం ఉండాలి, ఇంత పెద్ద మీటింగ్లు పెట్టగలననే ధైర్యం ఉండాలి, పెద్ద పెద్ద కూటాలు ప్రభు కొరకు పెట్టి కొన్ని లక్షల మంది ప్రభు కొరకు సంపాదించగలనని ధైర్యం ఉండాలి. ఏదండి మనకి ధైర్యం? నీ అధైర్యమే నిన్ను కృంగదీసేస్తుంది. నీ పిరికితనమే ఏది సాధించకుండా చేస్తుంది. 2015 సంవత్సరంలో కూడా ఏం సాధించావు? ఇవాళ మీ జీవితంలో నీ పిరికితనం వలన నీ జీవితంలో ఏది సంపాదించుకోలేకపోయావు. హ్యావ్ బ్రేవ్నెస్, ధైర్యం కలిగి ఉండు. ఇజ్రాయేలీలందరూ పారిపోతున్నారు గొలియాతును చూసి. దాని ఒక ధైర్యశాలి ఉన్నాడు, ఆ ధైర్యశాలి పేరు దావీదు. ఆ ధైర్యశాలి గొలియాతుని ఎదుర్కొన్నాడు. ఆ ధైర్యశాలి అన్నాడు, గొలియాతుతో యుద్ధానికి నేను వెళ్తాను. పిరికితనం లేదు, అతని ధైర్యం అతనికి విజయం ఇచ్చింది, గొప్ప జయాన్ని సంపాదించుకున్నాడు. ఇవాళ మీ సంగతి ఏంటి? ఇదే మాట దేవుడు యెహోషువతో చెప్తున్నాడు. నాయకుడైన మోషే గారు చనిపోయారు, దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. మోషే గారి దగ్గర పనివాడిగా పని చేస్తున్నటువంటి దాసుడిగా ఉన్నటువంటి యెహోషువని దేవుడు ఎన్నుకున్నాడు. చదవండి, యెహోషువ గ్రంథాన్ని మనం చదివితే 1వ అధ్యాయం 6వ వచనం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. నిన్ను విడవను, నిన్ను ఎడబాయనని నిబ్బరం కలిగి. చూసారా, ధైర్యముగా ఉండుము. అమ్మా అయ్యా వింటున్నారా? నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. ఈ సంవత్సరం మీరు ధైర్యంగా ఉండగలుగుతున్నారా? ఇవాళ నుంచి డే 1, ఈ మొదటి క్షణాలు, ఈ మొదటి రోజు 2016వ సంవత్సరం మీ జీవితంలో ధైర్యాన్ని మీరు కనుపరచగలిగితే మీ జీవితంలో గొప్ప విజయాన్ని దేవుడు మీకు ఇవ్వనై ఉన్నాడు. మీ అధైర్యం మీ జీవితంలో ఆశీర్వాదాలు తీసుకురావడం లేదు. ఇవాళ మీరు ధైర్యం కలిగి జీవించగలుగుతారా? ఎంతమంది ధైర్యం కలిగి ముందుకు కొనసాగలుగుతారు? ధైర్యం కలిగి జీవించండి. ఆ మాట మనం చదువుకుందాం. అక్కడ రాస్తుంది 8వ వచనం, 7వ వచనం. నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని యందు కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. అక్కడ రాసింది ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు. ఇంగ్లీష్ బైబిల్ చూస్తే సో దట్ యు ప్రాస్పర్ అండ్ సక్సెస్ అని రాస్తుంది. చక్కగా ప్రవర్తించడం అంటే అర్థం మీరు అభివృద్ధి పొందుతారు. ఎప్పుడు? నీకు ధైర్యం ఉంటే. మన జీవితంలో ధైర్యం లేక మన జీవితంలో అభివృద్ధి లేదు. ధైర్యం లేకపోయినప్పుడు మన జీవితంలో అభివృద్ధి ఉండదు. ఇవాళ మీ జీవితంలో ధైర్యం ఉందా? 2016వ సంవత్సరం ధైర్యంతో ముందు అడిగి వేయగలుగుతారా? ఏమంటో మాట చెప్పనా, ఈ టీవీ పరిచర్య నేను చేస్తున్నానంటే ప్రతి నెలకి లక్షల రూపాయలు కట్టాలంటే ఏముండాలా? డబ్బు కాదు, ముందేముండాలా? ధైర్యం. ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరిస్తారు? ఎలాగిస్తుంది? I don't know, but I just have a courage, braveness. ధైర్యంతో స్టెప్ ముందుకేసి. అడవిలో చాలామంది ఉన్నారు, కానీ పేతురు అన్నాడు, ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడుస్తూ వస్తున్నావు, నేను కూడా నడిచి నీ దగ్గరికి వచ్చాను ఆ నీళ్ల మీద అని అన్నాడు. ప్రభు అన్నాడు రా అన్నాడు. అంతే, కాలు బయటికి ఎట్టేసాడు. అంతే, నీటి మీద నడ్డం ప్రారంభించాడు. ధైర్యం ఉండాలా, గట్స్ ఉండాలా, కరేజ్ ఉండాలా. నడుస్తూ నడుస్తూ నడుస్తాడు, కానీ గాలిని చూసి భయం వేసింది. ఎంత ధైర్యశాలికైనా కొంత నడిసే కొద్ది ఏమొస్తుంది చెప్పండి? నేను టీవీ పరిచయలో జంప్ చేశాను, కానీ తర్వాత భయం వేస్తుంది. అమ్మో, నెలలు గడిచే కొద్ది ఎలా కడతాం, ఎక్కడి నుంచి వస్తుంది? బట్ జస్ట్ హ్యావ్ కరేజ్, బ్రేవ్, సో దట్ గాడ్ విల్ బ్లెస్ యూ. దేవుడు నేను ఆశీర్వదిస్తాడు, దేవుడు నేను దీవిస్తాడు. ఇవాళ ప్రపంచ దేశాలకి వెళ్ళాలని అంటే కొన్ని లక్షల రూపాయల డబ్బు కావాలి టికెట్కే. మరి అక్కడి నుంచి వస్తుంది? ఒక విషయం మీకు తెలుసా? ఎప్పుడు నేను టికెట్ డబ్బులు పెట్టుకొని వెళ్ళా, నాకు ఎవడో ఒక టికెట్ స్పాన్సర్ చేయడమే. నేను ఎవరిని టికెట్ ఇమ్మని అడగను. ఎలాగొస్తుందో తెలీదు,
ఎలా దేవుడు ఇచ్చేస్తాడో తెలియదు, ఆ టైంకి వచ్చేస్తుంది అంతే. లక్షల రూపాయలు ఇవాళ విశ్వాసంతో ధైర్యం చేసి ముందుకు అడుగు పెట్టు, నీ జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. 2016 నిన్ను దేవుడు దీవించాలి అంటే ధైర్యం ఉండాలి. ఆయన వాక్యాన్ని నమ్ముకున్న నీవు ధైర్యం కలిగి, దేవుడు అన్న నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. పిరికితనం వల్ల నీ జీవితంలో ఆశీర్వాదం పొందలేవు. ఎంతమంది ధైర్యంతో దేవుడు చెప్పిన పని చేస్తున్నారు? ఏమండి, మీ దగ్గర కొంచెమే డబ్బులు ఉన్నాయి, అందులోని దేవుడికి 10వ భాగం ఇవ్వాలి అని అన్నారు. ఏముండాలి ఇప్పుడు? ధైర్యం ఉండాలి. అమ్మో ఇది ఇచ్చేస్తే మరి నా పరిస్థితితో ధైర్యం ఉంటే ఇయ్యు, నిన్ను దేవుడు దీవిస్తాడు. ఆ పేద వెధవరాలకి కొంచెమే నూనె ఉంది, కొంచెమే పిండి ఉంది, కానీ ఆమెకి ఏముంది? ధైర్యం. భక్తుడు చెప్పాడు ఆ పిండి తరగదు, నూనె అయిపోదు అని చెప్పాడు. ధైర్యంతో ఏం చేసింది? ఆ కొంచెం దాంట్లో మొదటిది ఇచ్చింది. దేవుడు ఆమెని పోషించలేదా? అనేక దినాలు పోషించాడు. ధైర్యం ఉంది, నువ్వు దేవుడు చెప్పిన మాట వినగలిగితే ఈ సంవత్సరం నిన్ను దేవుడు బ్లెస్ చేస్తాడు. ఈ సంవత్సరం నేను దేవుడు దీవించబోతాను. మీరు వినినా వినకపోయినా ఈ వాక్యం మాత్రం నేను వింటున్నాను. ఎందుకంటే వాక్యం 2 అంచులు కలిగిన ఖడ్గం, ఒకటి మీకు ఒకటి నాకు కూడా. సో ఐ షుడ్ లిసన్ వాట్ గాడ్ టెల్స్ మీ టు డూ. సో ఐఎమ్ గోయింగ్ టు హ్యావ్ అ బ్రేవ్. నేను పిరికితనం కలిగిన ఆత్మని కలిగి జీవించడానికి ఇష్టపడట్లా. 2016 ప్రభు కొరకు ఇంకా ధైర్యంగా ముందుకి నేను వెళ్ళడానికి ఇష్టపడుతున్నాను. ఈ కాంటెక్స్ట్ ఎక్కడంటే వాళ్ళు ఎడ్జ్ ఆఫ్ ద జార్డన్ రివర్కి వచ్చారు. ఇక ఆ యోర్దాన్ నది దాటితే వాళ్ళు ఏ దేశంలోకి వెళ్తారో తెలుసా? పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్తారు. సో దేవుడు ఇప్పుడు పాలు తేనెలు ప్రవహించే ఆ దేశానికి వెళ్ళే ముందు ఆ ఎడ్జ్ దగ్గర, ఆ బార్డర్ దగ్గర నిలబడినటువంటి యెహోషువతో అంటున్నాడు, ధైర్యంతో ఉండు, నేను ఆ గొప్ప దేశంలోకి నిన్ను తీసుకెళ్తాను. ధైర్యం కలిగి ఉండు, నేను తీసుకెళ్తాను. ఎన్ని పోరాటాలు వచ్చినా నిన్ను తీసుకెళ్తాను, ఎన్ని శోధనలు వచ్చినా నిన్ను తీసుకెళ్తాను, ఎన్ని శ్రమలు వచ్చినా నిన్ను తీసుకెళ్తాను, ఎన్ని ఆటంకాలు వచ్చినా నిన్ను తీసుకెళ్తాను. ఐ ప్రామిస్ యూ, ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ ద బ్లెస్సింగ్. ఈ సంవత్సరం మీకు ఇవ్వబడిన వాగ్దానాలు సిద్ధంగా ఉన్నాయి. వాగ్దానాలు ప్రార్థన పూర్వకంగా సిద్ధపడండి. దేవుడిచ్చే వాగ్దానాలు నమ్మండి. మీ జీవితంలో ఆ వాగ్దానాలు దేవుడు జరిగిస్తాడని నమ్మండి. ఆ వాగ్దానాల ద్వారా మీరు తప్పక విశ్వాసం ఉంచండి. మీ జీవితంలో వాగ్దానాలు దేవుడు నెరవేరుస్తాడు. నా అంశం మీరు అర్థమవుతుంది అనుకో. హౌ కెన్ యూ బి అ సక్సెస్ఫుల్ అండ్ ప్రాస్పరస్ ఇన్ దిస్ ఇయర్ 2016? 2016 మీరు ఆశీర్వాదకరమైన సంవత్సరంగా ఉండాలి అని అంటే మొదటిది, అతిక్రమములను దాచిపెట్టకండి. దాన్ని ఏం చేయండి అంటే మీ పాపాన్ని ఏం చేయండి? ఒప్పుకొని విడిచిపెట్టండి, మీరు వర్ధిల్లుతారు. 2, మీరు ధైర్యంగా ఉండండి, పిరికితనం కలిగి ఉండకండి. చిన్న సమస్య వస్తే ఏడ్చేయకండి. కొంతమంది మాట్లాడితే ఏడ్చేస్తూ ఉంటారు. వాళ్ళ బాధలు వాళ్ళకి చెప్పుకొని వీళ్ళకి చెప్పుకొని వాళ్ళింటికాడ వీడింటికాడ అంత మాట ఏడటమే. వీళ్ళు అధైర్య పరులు. వీళ్ళు దేవుడు చెయ్యలేడు అన్నప్పుడు ఏడవాలి, దేవుడు చేయగలను అన్నప్పుడు ఎందుకు ఏడుస్తావు? కానీ నాన్న అమ్మ ఉన్నాడు ఎందుకు ఏడుస్తాడు? ఇవాళ మన తండ్రి చచ్చిపోయాడా బ్రతుకున్నాడా? మన పరలోకపు తండ్రి బ్రతుకున్నాడా చనిపోయాడా? మన దేవుడు సజీవుడు, నిన్ను పోషించగలడు, నీకు ఇవ్వగలడు, నీకు సహాయం చేయగలడు. అటువంటి గొప్ప దేవుడు నీకు ఇవ్వాలి అని అంటే ధైర్యంగా ఉండు. నాతో కలిసి మీరు కూడా ప్రార్థన చేయండి. ప్రభు మీకు ఎన్నో వందనాలు. ఈ వాక్యాన్ని విన్నటువంటి బిడ్డలకి మీరు ధైర్యం దయచేయండి, నెమ్మది దయచేయండి. ఏ అవసరతతో ఉన్నారు, ఏ అక్కడతో ఉన్నారు, ఏ ఇబ్బందితో ఉన్నారు, ఆర్థిక పరిస్థితులతో బాధపడుతున్నారు, ఫైనాన్షియల్ క్రైసిస్ లో ఉన్నారు, అప్పుల సమస్యల్లో ఉన్నారు. ప్రభు మీ బిడ్డలు తండ్రి విడిపించండి తండ్రి. అనారోగ్యంతో బాధపడేవారు ఉన్నారు తండ్రి, వారిని విడిపించండి తండ్రి. ఉద్యోగాలు లేక బాధపడేవారు ఉన్నారు తండ్రి. ప్రభు మంచి ఉద్యోగాల బిడ్డలకి దయచేయండి తండ్రి. వారి వ్యాపారాలు చక్కగా జరగడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తాం. ఎటువంటి అనారోగ్యమైనా మీకు అసాధ్యమైంది ఏమీ లేదు తండ్రి. మీరు స్వస్థపరిచే యెహోవా, యెహోవా రోఫా, యెహోవాయే స్వస్థపరచువాడు. మీరే మా ఫిజిషియన్, మీరే మా డాక్టర్ గారు తండ్రి. మీరే బిడ్డని ముట్టి స్వస్థపరచండి. ఎటువంటి నొప్పులతో బాధపడుతున్నారు, అది కాళ్ళ నొప్పి అయినా, అది నడు నొప్పి అయినా, అది కడుపు నొప్పి అయినా, అది ఎటువంటి నొప్పి అయినప్పటికీ ప్రభు విడిపించి అన్ని రకాల జ్వరాలతో ఇబ్బందులతో పీడిస్తున్నటువంటి ఆ సైతాన్ శక్తుల నుంచి బిడ్డలను విడిపించండి. వివాహం కొరకు సిద్ధపడుతున్న బిడ్డలు మంచి వివాహం, వారు మంచి పార్ట్నర్స్ దయచేయండి. గర్భిణీ స్త్రీకి సులువైన డెలివరీ దయచేయండి. పిల్లలు లేని వారికి సంతానం దయచేయండి. మంచి గర్భఫలం, మీరిచ్చే బహుమానం కొరకు ఎదురు చూస్తారు. బిడ్డలు చదువుల్లో, జ్ఞానములో, వయసుల్లో వృద్ధి పొందించండి. దైవ భక్తులు పెంపొంది. ముఖ్యంగా రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. మీ నిత్య రాజ్యం కొరకు సిద్ధపరచండి.
యేసు నామములో వినయముతో వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. ఎస్ఎస్సి మినిస్ట్రీస్ వారు నిర్వర్తిస్తున్నటువంటి ఎస్ఎస్సి ఆర్ఫన్ హోమ్ గురించి ప్రార్థన చేయండి. మా ఆర్ఫన్ హోమ్ లో అనేక మంది దిక్కులేని పిల్లలకి మేము వసతిని కల్పించి వారికి మంచి గృహాన్ని కట్టి వారి కొరకు మంచి బంక్ బెడ్స్ ని మేము ఏర్పాటు చేసి బంక్ బెడ్స్ లో చక్కగా వారు నిద్రిస్తూ, అంత మాత్రమే కాదు వారు స్నానానికి మంచి బాత్రూమ్స్, అలాగే మంచి షవర్స్, అంత మాత్రమే కాదు వారి కొరకు మంచి భోజనాన్ని ఏర్పాటు చేసి ప్రతిరోజు 3 పూట్ల భోజనం, అంత మాత్రం స్కూల్ కి పంపించిన స్కూల్ బ్యాగ్స్ తో పాటు వారి ఆట కోసం ఆట స్థలాన్ని కేటాయించాం. వారి మంచి ప్లే గ్రౌండ్, చక్కగా ఆడుకోవడానికి అన్ని వసతులు ఈ దిక్కులేని పిల్లల కొరకు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, దేవుని వాక్యంలో నుంచి యాకోబు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం మనం చదువుతుంటే అక్కడ రాయబడి ఉంది, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను వెధవరాండ్లను వారి ఇబ్బందుల్లో పరామర్శించడం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మంచి పనిలో మీరు కూడా మాతో కలిసి ఈ సేవలో సహకరించండి. మీరు కూడా మాతో పాటు చేయ కలిపి ఈ దిక్కులేని పిల్లలను మనం పోషిద్దాం, వారి అవసరాలు చూద్దాం, వారి కోసం మంచి ఏర్పాట్లు చేద్దాం. ఆధ్యాత్మికంగా ఎదగడానికి కూడా మనం ఎంతో సహాయపడగలుగుతాం. వారు దేవుని యొక్క వాతావరణంలో చక్కని పాటలు, భక్తి పాటలు, వాక్యాలు నేర్చుకొని, వారు చక్కని కంఠపు వాక్యాలు నేర్చుకొని, దేవుని యొక్క కథలు, స్టోరీస్ నేర్చుకొని దేవుళ్ళు ఎదగడానికి సహాయపడుతూ ఉన్నారు. కనుక ఈ పనిలో మీరు కూడా మాతో కలిసి ఏకీపించండి. మీరు ఒక్క పిల్లవాడిని సపోర్ట్ చేయాలన్నా, 2 పిల్లవాళ్ళని సపోర్ట్ చేయాలన్నా మాకు ఫోన్ చేయండి. తప్పక మనం అందరం కలిసి ఈ పిల్లల కోసం మంచి భవిష్యత్తులో ఇంకా మంచి కార్యక్రమాలు మనం చేయడానికి లెట్స్ ఆల్ జాయిన్ హ్యాండ్స్ టుగెదర్ టు డు గ్రేట్ వర్క్స్ ఫర్ గాడ్. రేపు ప్రభు వస్తున్నప్పుడు, నేను ఆకలిగా ఉన్నాను, మీరు నాకు భోజనం ఇచ్చారు. నేను దప్పిగా ఉన్నాను, మీరు నాకు దాహాన్ని ఇచ్చారు. కనుక మంచి పనులు చేసినందుకు దేవుడు మనకు తప్పక బహుమానం ఇస్తాడని నమ్మండి. కనుక మీరు కూడా నాతో కలిసి మనం అందరం కలిసి దిక్కులేని అనాది పిల్లలను పోషిద్దాం, వారిని సంరక్షిద్దాం, ప్రభువులోకి నడిపిద్దాం. గాడ్ బ్లెస్ యు. మా చిరునామా జీవజలములు ఎస్ఈసి మినిస్ట్రీస్, లక్ష్మీనగర్ పైపుల్ రోడ్, విజయవాడ 520015. మా ఫోన్ నంబర్లు 086624000934, 9985224222, 7799124222. Our address, Jeeva Jalamulu, SEC Ministries, Lakshminagar Pipal Road, Vijayawada 520015. Our phone numbers 0866 24000934. Our cell numbers 9985 22422, 7799 12422. God bless you.